ఆర్టీసీని అమ్మేసే ప్రయత్నం చేయడం వల్లే కార్మికులు రోడ్డున పడ్డారని నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు తమ చేపలు నింపుకునేందుకు కార్మికులను బలి చేశారని విమర్శించారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు భూపాల్ రెడ్డి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రోజుకు ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బలిదానాలు, ఉద్రిక్తతలు, భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు ప్రతిపక్ష నేతలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వంపై కూడా డిమాండ్స్ అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం నల్గొండలో ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, మీరు చెప్పండి, ఆర్టీసీ కార్మికుల పక్షాన ఎటువంటి డిమాండ్స్ ఉంచుతున్నారు? వారు ఏదైతే కోరుతున్నారో వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ న్యాయమైంది. ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ ఉద్యోగస్తులకు కేసీఆర్ గారు అన్ని విధాలా ఏ విధంగా లాభం చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిండు. అన్నిటికన్నా ముఖ్యంగా 44% పిఆర్సీ ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళ జీవితంలో ఒక వెలుగు నింపిండు. దాని తదనంతరము ఐఆర్ ఇచ్చి 16% ఐఆర్ ఇచ్చి వారిని ఆదుకున్నాడు. ఇవి కాదు వారికి కావాల్సింది. ఆర్టీసీ కార్మికులని మరి ఖచ్చితంగా స్టేట్ ఉద్యోగస్తుల గుర్తిస్తే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. ఎందుకంటే కండక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ, కార్మికులు కానీ చాలా కష్టపడి వాళ్ళ శ్రమని మరి ఖర్చు పెడతా ఉన్నారు. మరి లాభం పొందేది వేరే వారు పొందుతూ ఉన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులుగా గుర్తిస్తే వాళ్ళకి అన్ని విధాల లాభం అవుతుందని అసెంబ్లీలో 2023లో అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఇక్కడ క్లియర్ ఉండే కేసీఆర్ హయాంలో కార్మికులు దగా పడ్డారు. ఇక్కడ హామీలు ఇచ్చారు, 32 హామీలు ఇచ్చారు. ఎట్లా చూస్తారు దీన్ని? అందుకే కదా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో దగా పడ్డారు అన్నది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అబద్ధపు మాటలు ఒకరిద్దరి లాభాల కోసం చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. కేసీఆర్ గారు లాభం చేసిండు. 44% మన పిఆర్సీ ఇచ్చిండు, ఐఆర్ 16% ఇచ్చిండు. దాని తనంతరము స్టేట్ ఉద్యోగస్తులుగా గుర్తించి అసెంబ్లీలో తీర్మానం పెట్టి బిల్ పాస్ చేసిండు. గవర్నర్ దగ్గర కూడా పంపించి అపాయింట్మెంట్ డే డిక్లేర్ కూడా చేస్తే ఎన్నికలు వచ్చి ఆగింది. నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏంది? కేసీఆర్ గారు మోసం చేసిండు, నేను ఏదో న్యాయం చేస్తాను కరపత్రాలు పెట్టుకొని ఇల్లు తిరిగినావు. మరి కనపడ్డ కాడ దిగిన కాడ ప్రతి ఒక్కరికి చెప్పినావు. మరి ఏవి అంటున్నా, ఎందుకు ఇస్తలేవు? 3 ఏళ్ల నుంచి అపాయింట్మెంట్ డే ఎందుకు ఇస్తలేవు అంటున్నా. ఆల్రెడీ గవర్నర్ దగ్గర అయిపోయింది, అసెంబ్లీలో బిల్లు పాస్ అయిపోయింది, అన్ని విధాలు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఇస్తలేవు అంటున్నా. అపాయింట్మెంట్ డే ఇచ్చి వాళ్ళని కార్మికులని ఆర్టీసీ ఉద్యోగస్తులకు, స్టేట్ ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలు ఇచ్చేసేయండి. 3 ఏళ్ల నుంచి ఇవ్వకుండా ఈ ఆర్టీసీని మెగా కృష్ణారెడ్డికి అమ్ముకొని ఆల్రెడీ అడ్వాన్స్ 1500 కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళ జీవితాలు 43,000 మంది జీవితాలతోటి చెలగాటం ఆడుతూ ఇంకా గత ప్రభుత్వం మీద నెట్టేసుడు అనేది కరెక్ట్ కాదు. 3 ఏళ్ళు వస్తున్నా కానీ ఇంకా గత ప్రభుత్వమా? ఇలా కేసీఆర్ గారు ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఎంత చేయాలో అంత చేసిండు. ఇది కూడా ఆర్టీసీని కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేసిండు. మరి నన్ను కోసిన ₹1 లేవంటున్నారు. మరి వీరి సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతాయని అంటారు ముఖ్యమంత్రి అంటున్నారు. నన్ను కోసిన ₹1. మరి ఆయన దగ్గర ఎందుకు ఉంటాయి? ఆయన ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ప్రభుత్వం కాదనుకుంటాయి. ఇది మరి వాళ్ళు ఆయన కోసం కాదు కదా. ఆర్టీసీ కష్టపడుతున్నారు, వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు, కండక్టర్ గిరి చేస్తున్నారు, తర్వాత రక్తాన్ని చెమటోడుస్తున్నాడు. వాళ్ళ చెమటల నుంచి వాళ్ళని ఇవ్వమంటున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమంటున్నారా? కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమంటున్నారా? వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తింపు చేయమంటున్నారు. పన్నులు కడతలేరా? 32 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. అంటే ఈ డిమాండ్లు పరిష్కారం కాకపోతే బీఆర్ఎస్ ఏ విధంగా పోరాడుతుంది ఆర్టీసీ కార్మికులకు పక్షాన? ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులని గుండెలో పెట్టుకొని చూసుకుంది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. మళ్ళీ కూడా అందులో ఒక్కరిద్దరు బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి కేసీఆర్ గారిని విలన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఆర్టీసీ ఉద్యోగస్తులు, కార్మికులకు ఎవరు విలన్ అనేది అర్థమైపోయింది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు విలన్లు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఎవరు
మాకు నిజమైనటువంటి నాయకుడు అనేది అర్థమైపోయింది. కేసీఆరే నిజమైన నాయకుడు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకు మద్దతు పలుకుతాం. వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా అపాయింట్మెంట్ డే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇస్తామనేది కూడా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ప్రాణత్యాగాలు చేయకండి. మీకు అండగా నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ, మీకు అండగా నిలబడుతుంది కేసీఆర్ గారు, మీకు అండగా నిలబడుతుంది కల్వకుంట్ల తారక రామారావు గారు, మీకు అండగా నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా మీకు అండగా నిలబడుతుంది. ఇది మొత్తానికైతే ఏదైతే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందుంచినటువంటి 32 డిమాండ్లు ఉన్నాయో 32 డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆర్టీసీ కార్మికుల పక్షాన తమ పోరాటం కొనసాగిస్తామని కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐరస్ నల్గొండ.